కృష్ణరాజు గారు. సార్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. నారాయణ వారి ఆర్థిక బంధం అనేది జగద్విత్తం అందరికీ తెలిసిందే. నారాయణ విద్యా సంస్థలో లేకపోతే నారాయణ గారు తెలుగుదేశం పార్టీకి ప్రధానమైన ఫైనాన్షియల్ గా ఉన్నారు. గత ఎన్నికల్లో దాదాపు 6,000 కోట్ల రూపాయల వరకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు లోక్సభకు కానీ లేకపోతే శాసనసభకు కానీ ఖర్చు పెట్టినట్టుగా ఏడీఆర్ అనే ఒక సంస్థ, అంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ చెప్పింది. ఆ తర్వాత మీకు నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనమిక్ రీసెర్చ్ అనే ఒక సంస్థ కూడా మనీ పాలిటిక్స్ అనే దానికి తెలుగుదేశం పార్టీ అయితే ఒక్క నారాయణే కాదండి ఈ కథనంలో ఉన్నది. ఒక్క నిమిషం కృష్ణరాజు గారు, ఈ కథనాన్ని మీరు చదివి ఉంటారు. ఒక నారాయణ గురించే కాదు, సుజనా చౌదరి ఎన్ని వేల కోట్లు ఎగ్గొట్టింది, అలాగే గంటా శ్రీనివాసరావు బ్యాంకులకి 800 కోట్లు ఇవ్వాల్సింది, అలాగే ఇది రిత్విక్ సంబంధించిన పంజారం, ఇవన్నీ కూడా పోలవరాన్ని రాయపాటి రంగారావు గారు 150 కోట్ల లంచం ఇచ్చారని డైరెక్ట్గా చెప్పటం, ఇవన్నీ కూడా ఈ నారాయణ ఏకంగా కౌంటరే పెట్టడం కాలేజీలో. వీళ్ళందరూ ఫైనాన్స్ చేస్తున్నారు చంద్రబాబుకి అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తూ రాశారు. సార్ ఇక్కడ నారాయణ గారి ఈ 5 రూపాయల వడ్డీకి సంబంధించి వినిపిస్తున్న కథనం ఏమిటంటే, ఒకటి, మీరేమీ భయపడద్దు, వచ్చేది మన ప్రభుత్వమే, అమరావతి వాల్యూ పెరుగుతుంది, అక్కడ మనకు వేలాది ఎకరాలు ఉన్నాయి అని చెప్పి కొంతమందికి ఆ భూమికి సంబంధించిన పత్రాలను కూడా హామీగా ఇచ్చినట్లు తెలుస్తోంది. అది ఒక అంశం అండి అక్కడ. రెండోది, ఎందుకు ఇంత డెస్పరేట్ గా 5 రూపాయలకు అయినా కానీ తీసుకుంటున్నారు అంటే, మిగిలిన మార్గాలు ఏవైతే ఉన్నాయో, అంటే మిగిలిన సోర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కట్టడి చేయడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వీరు డెస్పరేట్ గా ఎంత వడ్డీ అయినా పర్వాలేదు, మనం డబ్బు కావాలి, మనకి ఎన్నికల్లో మనం గెలవాలి అనే ఉద్దేశంతో వాళ్ళు 5 రూపాయలకి లేదా 6 రూపాయలకు వాళ్ళు ఈ రుణాలు తీసుకుంటున్న ప్రయత్నం చేస్తున్నట్టుగా అంటే ఇంతవరకు సినిమా రంగంలోనే 10 రూపాయల వడ్డీ అంటే ఆశ్చర్యపోయేవాళ్ళం. ఇప్పుడు రాజకీయ రంగంలో కూడా 5 రూపాయల వడ్డీని ప్రవేశపెట్టారు. అది తెలుగుదేశం ఘనత అనుకోవాలేమో. అదొక డిస్పరేట్ కండిషన్ సార్. అది ఇది ఒక ఇంకా వేరే గత్యంతరం లేదు. మనం ఎట్ ఎనీ కాస్ట్ మన ఈ ఎన్నికల్లో గెలవాలి. గెలవకపోతే మన ప్రధానమైన అంశం ఏంటంటే అమరావతి, దాన్ని మనం పూర్తిగా శాశ్వతంగా కోల్పోతాం, అక్కడ మనం పెట్టుబడులు పెట్టాం, అవన్నీ పోతాయి అనేది ఒకటైతే, రెండోది సోర్స్ మనం ఇంతకు అనుకున్నాం కదండి. ఇది మనం ఇంతకు అనుకున్నట్టు రిత్విక్ కావచ్చు, ఇండోసోల్ కావచ్చు, లేకపోతే ప్రత్యూష కావచ్చు, సుజనా చౌదరి గారి కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే ఒకవైపు కేంద్ర దర్యాప్తు సంస్థలు, మరోవైపు రాష్ట్రానికి సంబంధించిన దర్యాప్తు సంస్థలు కూడా వాటి మీద నిఘా పెట్టడం, వాటిని తనిఖీలు చేయడం, ఇవన్నీ జరుగుతుండటంతో అక్కడి నుంచి నిధులు మళ్లించేందుకు ఆస్కారం లేకపోవడం. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే, వీరికి ఎప్పుడు అండగా ఉండే ఒక మీడియా సంస్థ, దానికి అనుబంధంగా ఉండే వ్యాపార ఫైనాన్షియల్ సంస్థల నుంచి కూడా గతంలో పెద్ద ఎత్తున నిధులు ప్రవహించేవి. ఇప్పుడు ఆ నిధులు కూడా ఆగిపోవడంతో వేరే గత్యంతరం లేక 5 రూపాయల వడ్డీకి నారాయణ గారు మీడియా సంస్థ పేరు చెప్పడానికి ఏమైనా ఇబ్బంది ఉందా? అది అందరికీ తెలిసిందే సార్. ముంజేది కంగానికి అర్థం ఎందుకని చెప్పి అందరికీ తెలిసిన సంస్థ ఇది. అంటే ఆ సంస్థకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. కాబట్టి ఏంటంటే ఎక్కడికక్కడ ఈ ఆదాయ మార్గాలు మూసుకుపోవడంతో ఇంకా నారాయణ గారు లాస్ట్ రిసార్ట్ గా ఇటువంటి వడ్డీ మీద పెద్ద మొత్తంలో వడ్డీలు తీసుకుంటూ వాటిని ఎన్నికల్లో ఖర్చు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక అంచనా ఏంటంటే, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు లేకపోతే వారి అనుబంధంగా ఉన్న మిత్ర పార్టీలు ఒక్కొక్క అసెంబ్లీ ఎన్నికకు 40 కోట్ల రూపాయలు చొప్పున, పార్లమెంట్ సభ్యులకైతే 80 నుంచి 100 కోట్ల రూపాయలు చొప్పున వారు ఖర్చు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. నిజంగా ఇదే జరిగితే వారు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు 9,500 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. అయితే ఇది అతిశయోక్తమైన కాదు. గత ఎన్నికల్లో కూడా ఈ తెలుగుదేశం పార్టీ వారు దాదాపు 6,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టుగా మీకు చెప్పినట్టు ఏడీఆర్, అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ అనే సంస్థ తెలియజేసింది. రెండోది మీకు చెప్పినట్టు నేషనల్ కౌన్సిల్ ఫర్ అప్లైడ్ ఎకనమిక్ రీసెర్చ్ అనే సంస్థ కూడా భారతదేశంలో ఎన్నికల సమయంలో అత్యధికంగా ఖర్చు పెడుతున్న రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అని చెప్పి వారు చాలా విస్పష్టంగా చెప్పారు కేసీఆర్ గారు. రైట్.